అఘోరీలు అనేవాళ్ళు నేను వింటం ఏంటంటే వాళ్ళు ఎక్కడ హిమాలయాల్లోనో లేకపోతే వారణాసిలోనో తపస్సులో ఉంటారు. వాళ్ళంతా శివుని భక్తిలో వాళ్ళు ధ్యానం చేసుకుంటూ దైవ సన్నిధిలో ఉంటారు, తపస్సు చేసుకుంటా. ఎప్పుడో గట్టి అవసరం తప్పితే వాళ్ళు బయటికి రారు. ఇప్పుడు మన కుంభమేళ చూశారు, కుంభమేళ వేల సంఖ్యలో అఘోరాలు వచ్చారు. ఎప్పుడైనా ఏదైనా కారణం ఉంటే తప్పితే వాళ్ళు బయటికి రారు. ఇలాగ పబ్లిక్ లో అసలు రారు అఘోరాలు. ఇతను ఎవరో కొత్తగా ఈ మధ్య ట్రెండ్ అయ్యాడు అఘోరా అని. కారు ఒకటి ఏదో బొమ్మలు పెట్టాడు, అఘోరి గెటప్ వేసాడు. కొంతమంది అతను జంట అంటారు, కొంతమంది లేడీ అంటారు. అతనికేం అర్థం కావట్లేదు. పబ్లిక్ మీద అతను దాడులు చేస్తున్నాడు, చూసే ఉంటారు కొన్ని వీడియోస్. పబ్లిక్ జనం మీద దాడి చేస్తున్నాడు, లేదా సోలం ఒకటి పెట్టుకొని అల్చల్ చేస్తున్నాడు, రోడ్ల మీద బూతులు తిడుతున్నాడు. ఇప్పుడు అఘోరి అనే వాళ్ళు ఈ రకంగా బూతులు తిడతారా? బ్యాక్ మెయిల్ చేస్తారా? పబ్లిక్ మీద దాడి చేస్తారా? లేకపోతే అఘోరీలకు ఆడవాసన పడదైతే వీడు ఒక అమ్మాయిని పట్టుకొని వెళ్ళాడు, ఆ పిల్లకి ఏం మాయ మాటలు చెప్పాడు, ఆ పిల్ల నీట్ గా చక్కగా ఉంది. మామూలు వాళ్ళకి పడరు, ఈ అమ్మాయిలు అఘోరీలుగా పడతా ఉంటారు. తీసుకొని వెళ్ళాడు. మరలా ఆ పిల్లని ఎట్లాగా అతని నుంచి లాక్కొచ్చారు. మరి ఆ పిల్లకి ఏమన్నా మైండ్ ఎప్పటికైజ్ చేసాడో ఏమో తెలియదు, కానీ ఆ పిల్ల అతను మాయలో పడింది. మళ్ళీ తీసుకొని వచ్చారు. నేను కోరుకునేది ఏంటంటే, ఈ తెలుగు రాష్ట్రాల సీఎం చంద్రబాబు నాయుడు గారిని కానీ రేవంత్ రెడ్డి గారిని కానీ ఈ అఘోరి అని చెప్పుకునే తిరిగి అతన్ని వెంటనే అరెస్ట్ చేసి ఇతన్ని ఏదన్నా మెంటల్ హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇప్పించి, ఏదన్నా లేకపోతే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కానీ ఏదన్నా మంచి సైకాలజిస్ట్ కానీ ట్రీట్మెంట్ ఇప్పించి అతని మైండ్ సెట్ బాగుందా లేదా చూపించి ట్రీట్మెంట్ ఇప్పించి అంతా ఓకే అంటే ప్రజల్లో వదలండి. అతని వల్ల ఎవరికైనా నష్టమే. ఇప్పుడు అతను సోలం ఒకటి పెట్టుకున్నాడు, ఎవరన్నా పొడిచాడు అనుకో ఎవరికైనా ఇబ్బందే కదా. లేదా బూతులు నెడుతున్నాడు, పబ్లిక్ ని, ఆడవాళ్ళని అందరిని నెడుతున్నాడు బూతులు. అదేంటంటే ఏదో సనాతన ధర్మం అంటాడు. ఇప్పుడు సనాతన ధర్మం అని చెప్పేవాళ్ళు, ఇప్పుడు నేను ఒక హిందువుని, సనాతన ధర్మం అని చెప్పేవాళ్ళు ఈ రకంగా పబ్లిక్ నెట్టరుగా, బెదిరించరుగా, బ్లాక్ మెయిల్ చేయరుగా. అఘోరి అని చెప్పుకోవద్దు ఫస్ట్ అయితే. అది అఘోరియే కాదు, అతని మైండ్ సెట్ బాగలేదని నేను అనుకుంటున్నాను. అతనికి ఏదైనా మంచి ట్రీట్మెంట్ ఇప్పించాల్సిందిగా మేము. మీరు వినే ఉంటారా, అంటే తన చిన్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర అంటే ఒక జనరేషన్ అంటే గే వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ చేస్తుంటే అది చూసి నేర్చుకొని నేను కూడా బ్లాక్ మ్యాజిక్ నేర్చుకుంటే నాకు కూడా మనీ వస్తుందని అట్లా అట్రాక్ట్ అయ్యారు. అంటే అప్పటి నుంచి మైండ్ బాగోలేదంటారా? ఇతనికైతే పూర్తిగా మైండ్ చెడిపోయి, అంటే మైండ్ అతనికి ఏదో మానసిక స్థితి బాగలేదు. అతను వాళ్ళ ఊరోళ్ళు చెప్పడం కూడా అతను జంటే అంట, మగతనే అతను. తర్వాత ఇతనికి మానసిక స్థితి బాగలేక మరి ఎక్కడికి వెళ్ళాడు ఏమో కానీ అలాగా మార్చుకున్నాడు, గెటప్ వేసాడు, మొత్తం సెట్టింగ్. కారు డ్రైవింగ్ కూడా నేర్చుకున్నా తెలియదు, కానీ కారు కూడా నడుపుతున్నాడు. ఏదో రచ్చ చేస్తున్నాడు. అతను మానసిక స్థితి బాగలేదని నేను అనుకుంటున్నాను. అతను వల్ల ఏ అమ్మాయిలు పడద్దు. అతని వల్ల ఏదైనా ఇబ్బంది అంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అలాగే అతనికి మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చి అంతా నయమైనాక పబ్లిక్ లో వదలాలని మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాం.